తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థుల కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ కోసం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం 6 సంవత్సరాలు కాలయాపన చేస్తూ నోటిఫికేషన్లతోటి ఏ రకంగా మోసం చేసిందో అన్ని విషయాలను కాకతీయ యూనివర్సిటీలో ఉన్న దాదాపు 18 విద్యార్థి సంఘాలు ఒక ఏకతాటి మీదకి వచ్చి దాదాపు నెల రోజుల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు తిరిగి ఆ విశ్వవిద్యాలయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా, ఈ ప్రభుత్వానికి సోయి వచ్చే విధంగా లైబ్రరీలో కానీ బయట కానీ రూములు తీసుకుంటే సంవత్సరం తరబడి వాళ్ళ బాధకి అర్థం కావట్లని చెప్పేసి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నాను. ఇంతటి దౌర్భాగ్య స్థితి ఒక కేసీఆర్ వల్ల, ఒక కొంతమంది ఎవరైతే ఆ చైర్మన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఎంతమంది నష్టపోతున్నారో, మేమైతే ఎంతో మంది విద్యార్థులు ఎఫెక్ట్ అనేది వారి మీద పడుతుంది. సో ఇట్లాంటి అవకతవకలు మొత్తం కూడా విద్యార్థి జీవితాల మీద బాగా పడుతుంది. ఇట్లాంటి వాటి వల్ల ఇంతకుముందు మనం తెలంగాణ మూమెంట్లో ఎంతో మంది వాళ్ళ యొక్క లైఫ్ ని సాక్రిఫైస్ చేయడం చూసినాం. ఇట్లాంటి టైంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో మంది ఉస్మానియా కానీ కేయూలో కానీ వాళ్ళ యొక్క జాబ్ రావట్లని చెప్పేసి వాళ్ళ యొక్క లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇంకా నువ్వు అప్పుడు మా లైఫ్ ని మమ్మల్ని తీసుకున్నావు.